ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమాసియాలో మండుతున్న యుద్ధ జ్వాలలు అంతర్జాతీయ సముద్ర వాణిజ్యంపై కోలుని దెబ్బ కొడుతున్నాయి. హార్మూజ్ జలసంధిలో నెలకొన్న అనిశ్చితి కారణంగా విశాఖ పోర్టు నుంచి ఎగుమతి అయిన వేలాది కంటైనర్లు తమ గమ్యస్థానాలకు చేరలేక మధ్యలోనే నిలిచిపోయాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రయాణం ప్రమాదకరమని భావించిన అధికారులు నౌకలను తిరిగి వెనక్కి రప్పిస్తున్నారు. విశాఖ పోర్టు చరిత్రలోనే ఎగుమతి అయిన సరుకు ఈ స్థాయిలో రివర్స్ రావడం ఇదే మొదటిసారి. 10,000 కంటైనర్లు తిరిగి విశాఖ తీరానికి చేరుకున్నాయని అధికారులు చెప్తున్నారు. విశాఖ నుంచి ప్రధానంగా సీ ఫుడ్, రొయ్యలు, చేపలు, ఫార్మా ఉత్పత్తులు, సరుకులు ఎగుమతి అవుతుంటాయి. ఈ సరుకులు పాడవకుండా ఉండాలంటే వాటిని కంటిన్యూస్గా రిఫ్రిజిరేటర్లోనే ఉంచాలి. సో అయితే వీటిని యార్డుల్లో లేకపోతే పెద్ద పెద్ద వేర్ హౌస్ల్లో భద్రపరచడం అనేది చాలా అంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. సో ఒక్కో కంటైనర్కు రోజుకు సుమారు 5,000 వరకు విద్యుత్ బిల్లు వచ్చే అవకాశం ఉంది. సో మళ్ళీ వాళ్ళకి ఫుడ్ మెయింటెనెన్స్ కాకుండా ఓన్లీ కరెంట్ బిల్ మాత్రమే. దీనివల్ల వచ్చే లాభం కంటే నిర్వహణ ఖర్చే ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. ఒకేసారి వేల సంఖ్యలో కంటైనర్లు తిరిగి వస్తుండడంతో పోర్టులో స్థలం కొరత ఏర్పడింది. ఈ కంటైనర్లు ఉంచడానికి కనీసం 16,000 చదరపు మీటర్ల స్థలాన్ని కేటాయించాలని కోరుతూ టెర్మినల్ అధికారులు పోర్ట్ ట్రస్ట్కు లేఖ రాశారు. ఈ అసాధారణ పరిస్థితిని ఎదుర్కోవడానికి కస్టమ్స్ చీఫ్ కమిషనర్ ఎగుమతిదారులు టెర్మినల్ నిర్వాహకులతో అత్యవసర సమావేశాన్ని కూడా నిర్వహించారు. సాధారణంగా ఎగుమతి అయ్యే సరుకుపై ఉండే నిబంధనలు తిరిగి వచ్చే సరుకుకు వర్తించవు కాబట్టి కస్టమ్స్ విభాగం కొత్త గైడ్లైన్స్ను రూపొందించే పనిలో పడింది. ఎగుమతిదారుల ప్రధాన ఆందోళన సరుకు నాణ్యతపైనే ఉంది. ముఖ్యంగా సముద్ర ఉత్పత్తులు 3 నుంచి 5 రోజులకు మించి నిల్వ చేయడం చాలా కష్టసాధ్యం. నౌక ప్రయాణంలో ఉన్నప్పుడు ఉండే అత్యాధునిక ప్రిజర్వేషన్ సౌకర్యాలు పోర్టులోని యార్డుల్లో అసలు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఒకటి కాదు 16,000 నౌకలు అంటే అసలు ఇమాజిన్ చాలా కష్టం అవుతుంది. సో దీనివల్ల కోట్ల రూపాయల విలువైన ఆహారం ఆ ఉత్పత్తులన్నీ కూడా చెడిపోయే ప్రమాదం ఉంది. యుద్ధం కారణంగా అరేబియా సముద్రం, గల్ఫ్ దేశాల వైపు వెళ్లే మార్గాల్లో అనిశ్చితి కొనసాగుతున్నంత కాలం ఈ ఎగుమతులకు మోక్షం లభించేలా కనిపించట్లేదు. 1 కాదు 2 కాదు 11,000 నౌకలు దాదాపుగా, అంటే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం 10,000 నౌకలు నిన్న సాయంత్రానికి, సోమవారం సాయంత్రానికి 10,000 నౌకలు విశాఖ తీరానికి వచ్చాయి. 16,000 చదరపు కిలోమీటర్ల స్థలం ఇంకా ఎక్స్ట్రా కావాలి మాకు. ఎందుకంటే ఆ కంటైనర్ షిప్స్ అంటే ఎంత పెద్దగా ఉంటాయో మనందరూ తెలుసు. చాలా అంటే చాలా పెద్ద కంటైనర్లు అవన్నీ కూడా. అవి సీ ఫుడ్ కావచ్చు, ఫార్మా ప్రొడక్ట్స్ కావచ్చు, ఇంకా చిన్న చిన్న విడిభాగాలు కావచ్చు. ఏదైతే మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ చేస్తామో విదేశాలకి, ఆ వెళ్ళే కంటైనర్లు మొత్తం చాలా అంటే చాలా వెయిట్తో ఉంటాయి. సో ఒకవేళ కంటిన్యూస్గా ఒక 3-4 డేస్ సేమ్ ప్లేస్లో కాన్స్టెంట్గా షిప్ ఉన్నా సరే ఆ యొక్క వెయిట్కి షిప్ కూడా కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది. అంటే ట్రావెలింగ్లో అంత ఇబ్బంది అనిపించదు. సో ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు సో ఇంకొక జస్ట్ ఒక 2-3 డేస్ అంటే ఆల్రెడీ వాళ్ళు వెళ్ళిపోతారు. అదే 2-3 డేస్ వాళ్ళు కాన్స్టెంట్గా అక్కడే ఉన్నారంటే ఇటు షిప్కి కావచ్చు, షిప్లో ఉన్న ఆ యొక్క ప్రొడక్ట్స్ కావచ్చు, సో వాటిని కంటిన్యూస్గా ప్రిజర్వేటివ్ చేయాలంటే చాలా కష్టం. ఆన్ ది వేలో అంటే ఓకే, మన దగ్గర విద్యుత్ ఇంత ఉంది, సో ఇది ఇన్ని రోజులకు వస్తుంది, లేకపోతే ఇంకొక 2 డేస్ అయినా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో దానికి సంబంధించిన ఆ యొక్క పరికరాలు మొత్తం దాంట్లో ఉంటాయి కాబట్టి వాళ్ళు కంటిన్యూస్గా వాటిని ఫ్రీజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఒకే చోట ఉండి విశాఖ తీరానికి సరిగ్గా 4 కిలోమీటర్ల రేంజ్లో ఈ యొక్క 11,000 నౌకలు, అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం 11,000. సో ఇంకా వస్తూనే ఉన్నాయి. యాక్చువల్గా ఈ యొక్క శ్రీలంక తీరం నుంచి కావచ్చు, ఇటు బాంగ్లా తీరం నుంచి కావచ్చు, లేదంటే ఈ యొక్క యూరప్ కంట్రీస్కి వెళ్ళినవి కావచ్చు, ఆస్ట్రేలియాకి వెళ్ళినవి కావచ్చు, ఇటు ఆఫ్రికన్ కంట్రీస్కి బియ్యాన్ని పంపించేవి కావచ్చు, అన్నీ కూడా మళ్ళీ వెనక్కి వచ్చేసాయి. 4 కిలోమీటర్ల రేంజ్లో పుష్ప సినిమాలో కనుక ఏదైతే ఆ ఎర్రచందనం దొంగల్ని ఎలా అయితే పట్టుకెళ్తూ ఉంటారో, సో ఆ యొక్క స్టీమర్లకి కట్టేసి అలా కనిపిస్తుంది ఇప్పుడు విశాఖ తీరం. డ్రోన్ విజువల్స్ కాసేపట్లో వీళ్ళు విశాఖ పోర్ట్ అఫీషియల్స్ బయటికి వదిలే అవకాశం ఉంది. 11,000 నౌకలు, జస్ట్ ఇమాజిన్. ఇంకా వస్తున్నవి చాలా, విశాఖ తీరానికి వస్తున్నవి ఇంకా, అంటే అఫీషియల్ కాకపోయినా అన్అఫీషియల్గా మనం మాట్లాడుకుంటే
కనీసం పర్ డేకి 3 నుంచి 4 వేల నౌకలు వెనక్కి వచ్చేస్తున్నాయి, విశాఖ తీరానికి వచ్చేస్తున్నాయి. ఒకవేళ పొరపాటున కనుక ఇజ్రాయెల్ కనుక వీళ్ళు దాడి చేస్తే ఏమైపోద్దో మా పరిస్థితి, మా సరికేమైపోద్దో అని ఎగుమతిదారులు భయపడుతున్న సిచ్యువేషన్. 1 కాదు 2 కాదు 11,000 నౌకలు. జస్ట్ ఇమాజిన్, 11,000 నౌకలు అంటే అసలు అక్కడ స్థలం సరిపోద్దా లంగరేసుకోవడానికి? లేదంటే దాంట్లో ఉన్న ప్రొడక్ట్స్ కాస్ట్ ఎంతో జస్ట్ ఇమాజిన్. కొన్ని లక్షల కోట్ల ఆస్తి విశాఖ తీరం నుంచి ఆన్బోర్డ్ అవ్వడానికి రెడీగా ఉంది. కానీ ఇరాన్, ఇజ్రాయెల్, యుఎస్ యుద్ధం వల్ల అవన్నీ కూడా ఇప్పుడు ఆగిపోయినటువంటి సిచ్యువేషన్. సో ఎగుమతిదారులు ఎంత టెన్షన్ ఉంటుందో అర్థం చేసుకోండి. ఒక బిజినెస్ మ్యాన్ వేరే దేశాన్ని పంపించాలి, ఆల్రెడీ డబ్బులు తీసుకున్నాడు. సో ఆ యొక్క ప్రొడక్ట్ బయటికి వెళ్ళాలి, దాన్ని మార్కెట్ చేయలేకపోతే ఇక్కడ ఇల్లు వాకిల్లి అమ్ముకోవాల్సిన సిచ్యువేషన్. అలాంటి బిజినెస్ మ్యాగ్నెట్స్ ఎందరో చేసే ప్రతి బిజినెస్ కూడా సో వెనకాల కోట్లు పెట్టుకుని ఏం చేయరు కదా. అందరూ కూడా పోర్ట్ నుంచి పంపిస్తున్నారు అంటే వాళ్ళ వెనకాల కోట్లు ఉన్నాయని కాదు అర్థం. సో వాళ్ళు చేస్తే దాన్ని బట్టి జరిగిన బిజినెస్ బట్టి వాళ్ళకు వచ్చే లాభాన్ని ఎంతో కొంత వేసుకుంటారు తప్ప కోట్లు వేసుకునే అవకాశం ఉండదు. సరే, అఫ్కోర్స్ ఒకవేళ కోటీశ్వర్లు ఉంటే ఓకే, వాళ్ళల్లో ఒకవేళ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటే పరిస్థితి ఏంటి? ఎంత డబ్బు, ఎందుకంటే ఆ డబ్బు మొత్తం లాభం కాదు, జస్ట్ బిజినెస్ జరిగేది మాత్రమే. ఆ బిజినెస్ జరిగితేనే అతనికి వచ్చే లాభం రూపాయో 2 రూపాయలు 10 రూపాయలు 100కి. అది జరగాలంటే యుద్ధం ఆగిపోవాలి. ఒకవేళ ఎలాగైనా సరే బిజినెస్ చేద్దామా, నౌకల్ని పంపిద్దామా, ఈవెన్ షిప్లో ఉన్న క్యాప్టెన్స్ కూడా వాళ్ళు మాట విననటువంటి సిచ్యువేషన్. ఎప్పుడు ఏం జరుగుద్దో మాకు భయం వేస్తుంది. అఫీషియల్గా అయితే మేము పంపించగలం, ఇవి ప్రైవేట్ సంబంధించినవి ప్రొడక్ట్స్ అన్నీ కూడా. ఈజ్ దేర్ ఎమర్జెన్సీ వి విల్, అదర్వైజ్ వి కాంట్ అని చెప్తున్నారు క్యాప్టెన్స్ డైరెక్ట్గా. సో విశాఖ తీరంలో 1,00,000 కోట్ల సంపద ఆవిరవుతుందా అన్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది ఒక రకంగా. 1 కోటి కాదు 2 కోట్లు కాదు 1,00,000 కోట్లు, ఒక రాష్ట్ర బడ్జెట్కి సరిపడే డబ్బు ఇప్పుడు విశాఖ తీరంలో కొలువై ఉంది. సిచ్యువేషన్ చాలా హెవీగా ఉంది. సో ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్ కనుక ఈ వార్ని ఆపకపోతే ఒక దేశ సంపద 1,00,000 కోట్లు అంటే జస్ట్ ఇమాజిన్, ఆ డబ్బులతో ఎన్నో సంక్షేమ పథకాలు చేయొచ్చు, ఆడపిల్లలకి చదువులు పెట్టించవచ్చు, ఇంకేమైనా చారిటీస్ చేయించవచ్చు, చిన్నపిల్లలకి గుండె ఆపరేషన్లు చేయించవచ్చు, ఇలా చాలా చేసుకోవచ్చు, యువతకి ఉపాధి కల్పించవచ్చు, పెట్టుబడిదారులను ఆకర్షించవచ్చు. ఒక రాష్ట్ర ప్రగతికి ఉపయోగపడే డబ్బు మరికొద్ది గంటల్లో ఆవిరైపోతుందా అనే అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. విశాఖ తీరంలో 11,000 నౌకలు వచ్చి లంగరేసుకుని కూర్చున్నాయి. జస్ట్ ఇమాజిన్, ఇంకా చాలా అంటే చాలా నౌకలు వస్తున్నాయి. 1 కాదు 2 కాదు, గంటకి కనీసం 150 నౌకలు విశాఖ తీరం వైపే చూస్తున్నాయి. బంగ్లాదేశ్ వెళ్ళలేనటువంటి షిప్స్ కూడా విశాఖ వైపే వస్తున్నాయి. వాళ్ళకి సేఫెస్ట్ ప్లేస్ విశాఖ. దాదాపుగా విశాఖ తీరంలో 1,00,000 కోట్ల రూపాయలు ఆవిరవుతుందా అనే సిచ్యువేషన్ ఇప్పుడు అందరి మనసుల్ని కలిసివేస్తోంది. సో చాలామంది బిజినెస్ మ్యాగ్నెట్స్ కావచ్చు, చిన్న ఆంటర్ప్రినర్స్ కావచ్చు, వీళ్ళంతా ఇప్పుడు ఎలాంటి కాన్సిక్వెన్స్, ఎలాంటి రచ్చ జరుగుద్దో అని చెప్పి చాలా బాధపడుతున్న సిచ్యువేషన్. సో 1 కాదు 2 కాదు 14,000 నౌకలు విశాఖ తీరంలో లంగర్ వేయబడ్డాయి. దాదాపుగా 16,000 నౌకలు విశాఖ తీరంలో లంగర్ వేయబడ్డాయి. సో దానికి సంబంధించిన సీసీటీవీ, ఈ డ్రోన్ కెమెరాస్ని కూడా, ఆ విజువల్స్ని విశాఖ పోర్ట్ అధికారులు కాసేపట్లో రిలీజ్ చేయనున్నారు. సో ఇలాంటి నేపథ్యంలో అసలు విశాఖకి ఎందుకు ఈ గతి పట్టింది, చరిత్రలో లేనటువంటి, ఎందుకంటే దీనికి మళ్ళీ ఇంకొక కాన్సిక్వెన్స్ కూడా యాడ్ అయ్యే అవకాశం ఉంది. హార్మోజ్ జలసంధి కూడా ఇప్పుడు మూసేస్తున్నారు, ఆల్మోస్ట్ మూసేశారు ఒక రకంగా చెప్పాలంటే. అఫీషియల్గా దాన్ని ఇంకా మూయలేదు, అక్కడ కొన్ని ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ జలసంధిని కనుక ఒకవేళ మూసివేస్తే ప్రపంచ దేశాలకి రవాణా, ఇటు చమురు కావచ్చు, ఇంకా వేరే ఏ థింగ్స్ అయినా సరే, ఆ హార్మోజ్ జలసంధి
ప్రపంచ దేశాల రవాణాకి చాలా కీలకం. ఆ 36 కిలోమీటర్లు అనేది చాలా అంటే చాలా కీలకం. సో అలాంటి జలసంధి కనుక ఒకవేళ మూసివేస్తే ఇటు బాంబే కావచ్చు, ఇటు విశాఖ కావచ్చు, చెన్నైకి కావచ్చు, సో ఇండియాలోని కోస్టల్ ఏరియా మొత్తం లంగర్ వేసిన షిప్స్తో నెలకొనే అవకాశం లేకపోలేదు. సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటారో మస్తు కామెంట్ చేయండి.